హైదరాబాద్లోని చాకలి ఐలమ్మ వర్సిటీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ లేదని, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వర్సిటీలో సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చిత్రీకరణలకు అనుమతులు మంజూరు చేయొద్దని నినదించారు. షూటింగ్ సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నటనకు అవకాశం ఇస్తామని ఇటీవల 2 విద్యార్థినులను కార్వాన్లో బంధించారన్నారు. సమస్యను వీసీ దృష్టికి తీసుకువెళ్లిన స్టూడెంట్స్ తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. స్పందించిన వీసీ సెలవు రోజుల్లోనే సినిమాల చిత్రీకరణకు పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఉమెన్స్ కాలేజ్కి స్ట్రిక్ట్గా సెక్యూరిటీ అనేది ఉండాలి. ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్క మహిళకి భద్రత అనేది కల్పించాలి. ప్రతి ఒక్క విషయం పైన మేడం వీసీ మేడం కానీ ప్రిన్సిపల్ కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నేను ఉన్నా అని మేడం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మేము ఇక్కడ క్లాస్ టు క్లాస్ వెళ్ళి మాట్లాడినప్పుడు ఇట్లా జరిగింది కదా ఇష్యూ, దీనిపైన మనం మాట్లాడదాం మేడం వాళ్ళతో అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారంటే మేము వస్తే మేము మాట్లాడితే మమ్మల్ని ఏమో టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేసి మాట్లాడతారు, రేపు మాకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తున్నాం మనం. స్పోర్ట్స్ బ్లాక్ అన్న ఉండడం వల్ల ఆ రోజు చూసి వాళ్ళని రెస్క్యూ చేశారు. లేదంటే ఆ రోజు ఆడపిల్లల పరిస్థితి ఏంటన్నా? సో ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ఓకే మాకు బడ్జెట్ లేదు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం లోపల అన్ని ఫెసిలిటీస్ కోసం మాకు బడ్జెట్ కావాలి, దానికోసం మీరు షూటింగ్ ఇస్తున్నారు ఓకే, బట్ మాకు కూడా సెక్యూరిటీ కావాలి. మేము ఎక్కడి నుంచో విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి. సో మాకు చదువుతో పాటు సెక్యూరిటీ కూడా కావాలి. అదే మేము వీసీ గారికి ఈరోజు రిప్రజెంట్ చేశాము. అలాగే వినోద్ అనే ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.